డిజైన్ ఫీల్డ్ లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? బట్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే యూఐఎక్స్ చూస్ చేసుకోవాలా ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్ చూస్ చేసుకోవాలా? చాలా మంది బిగినర్స్ ఈ క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. అండ్ హానెస్ట్ గా చెప్పాలంటే నేను కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఫేస్ చేశాను. యూట్యూబ్ ఆర్ గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని వీడియోస్ ఏమో యూఐఎక్స్ బెస్ట్ కెరీర్ అని చెప్తాయి, ఇంకొన్ని వీడియోస్ ఏమో గ్రాఫిక్ డిజైనింగ్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో గ్రాఫిక్ డిజైనింగ్ ఇస్ ద బెస్ట్ కెరీర్ అని చెప్తాయి. సో బిగినర్ కి ఇక్కడే సగం క్లారిటీ రాదనమాట. వెయిట్ ఇక్కడ నేను ఎందుకు నా క్లారిటీ ఇవ్వడానికే కదా మీకు ఉంది, బట్ నేను నా రియల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని షేర్ చేయాలనుకుంటున్నా. ఐదర్ యూఐఎక్స్ ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్. ఫస్ట్ మా సింపుల్ గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే విజువల్స్ అనమాట. అవేంటంటే ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ కానీ ఆర్ ఎనీ అదర్ పోస్టర్స్ కానీ అండ్ లోగోస్, బ్రాండింగ్, యాడ్స్, ఇవన్నీ గ్రాఫిక్ డిజైనింగ్ కింద వస్తాయి. యూఐఎక్స్ అంటే యాప్ ఆర్ వెబ్సైట్ డిజైనింగ్ అనమాట. ఇందులో ఏమో వస్తాయి అంటే మొబైల్ అప్లికేషన్ డిజైన్స్ కానీ ఆర్ వెబ్సైట్ లేఅవుట్స్ కానీ అండ్ అలాగే యూజర్ ఫ్లోస్ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ, సో ఇవన్నీ యూఐఎక్స్ కింద వస్తాయి అనమాట. సో మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇది గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. సో గ్రాఫిక్ డిజైనింగ్ లో మనం యాడ్స్, పోస్టర్స్ తిన్నాం కదా, సో అవన్నీ విజువల్స్ కిందకి వస్తాయి. సో ఇదేమో యూఐఎక్స్ డిజైనింగ్ అనమాట. సో ఇందులో ఏమో మనం డిజిటల్ ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎలా ఉన్నాయంటే మల్టీ స్కిల్డ్ డిజైనర్స్ కోసం చూస్తున్నాయి అనమాట. సో నేను జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్ చాలా సార్లు ఇలానే ఉండేవన్నమాట. యూఐఎక్స్ డిజైనర్స్ హూ కెన్ హ్యాండిల్ గ్రాఫిక్ డిజైనింగ్ అని ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్ విత్ యూఐ నాలెడ్జ్ అని, సో ఇలా ఉండేవన్నమాట. సో మీకు ఇక్కడ అర్థమైపోవాలన్నమాట, కంపెనీస్ కి కావాల్సింది 1 పర్సన్, బట్ హీ హ్యాస్ టు బి మల్టీ స్కిల్డ్. బడ్జెట్ సేవ్ అవుతుంది అండ్ టీమ్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. సో అందుకే నేను 2 స్కిల్స్ నేర్చుకున్నా, యూఐఎక్స్ నేర్చుకున్నా అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా నేర్చుకున్నా. ఎందుకంటే 2 స్కిల్స్ ఉంటే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇందులో కూడా ఒక స్కిల్ యాడ్ చేసుకున్నా, అదే వీడియో ఎడిటింగ్. బికాస్ టుడే సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది కూడా నేర్చుకోవాల్సి వచ్చింది నాకు. మన యూట్యూబ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయొచ్చు కదా. చేయండి, కమెంట్ చేయండి. ఆగమంటారు నన్ను? వద్దులే, మీరే కమెంట్ చేయండి. సో నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే సింగిల్ స్కిల్ ఉంటే సరిపోవచ్చు, బట్ మల్టీ స్కిల్ అయితే ఛాన్సెస్ ఎక్కువ. యూఐఎక్స్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ కాంబినేషన్ చాలా పవర్ఫుల్. మీరు ఒక సైడ్ యాప్స్ డిజైన్ చేయగలరు అండ్ ఇంకో సైడ్ సోషల్ మీడియా క్రియేటివ్స్ కూడా డిజైన్ చేయగలరు. సో బిగినర్ గా స్టార్ట్ చేసే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ డిజైన్ బేసిక్స్ నేర్చుకోండి, తర్వాత యూఐఎక్స్ ఫండమెంటల్స్ నేర్చుకోండి. అలాంగ్ విత్ దట్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో స్లోగా 2 స్కిల్స్ డెవలప్ చేసుకోండి. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే యూఐఎక్స్ వర్సెస్ గ్రాఫిక్ డిజైనింగ్ కాదు యూఐఎక్స్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్. ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ డిజైన్ కెరీర్ ఇన్ 2026, సో బీ ప్రిపేర్ విత్ మల్టిపుల్ స్కిల్స్. నెక్స్ట్ వీడియోలో హౌ టు బికమ్ యూఐఎక్స్ అండ్ గ్రాఫిక్ డిజైనర్ ఇన్ 2026 ఈ టాపిక్ మీద వీడియో చేద్దాం. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ కమెంట్స్ లో చెప్పండి మీరు యూఐఎక్స్ నేర్చుకుంటున్నారా ఆర్ గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటున్నారు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.